శ్రీనిలయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అవును, ప్రస్తుతం ప్రతి ఇల్లు వినూత్న అందాలతో శోభిల్లుతూ ఉండాలని నేడు గృహ యజమానులు కోరుకుంటున్నారు. కాలానుగుణంగా గృహాలంకరణలో అనేక శైలులు చోటు చేసుకుంటున్నాయి. గృహ యజమానులు ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు చేస్తున్నారో గృహాలంకరణ కోసం అంతే ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో గృహ యజమానుల అభిరుచికి తగ్గట్టు అపార్ట్మెంటులోని స్థలాన్ని ఎలా రూపొందించుకోవాలో ప్రత్యేక కథనం మీకోసం. అపార్ట్మెంట్లో ఉన్న స్థలాన్ని కుటుంబ సభ్యుల అభిరుచికి తగ్గట్టు అతిథులను ఆకర్షించే విధంగా ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోవచ్చో ఇప్పుడు నిపుణుల మాటల్లో విందాం. మనము ఒక అపార్ట్మెంట్ డిజైన్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి అనే దీని మీద మనకి కొన్ని స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ని మనకి అనుగుణంగా ఏ స్టైల్ అయితే ఎట్లా అయితే వాడితే మనకి బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను వాళ్ళకి ఒక 3 స్టైల్స్ ఇస్తాను. ఒకటేమో క్లాసికల్ అని, ఇంకోటి నియో క్లాసికల్ అని, ఇంకోటి కాంటెంపరీ అని. క్లాసికల్ అంటే కొంచెం మన పాత టైప్లో కొంచెం డిజైనర్గా చెక్కుళ్ళు అవన్నీ కలిపి వాటి క్లాసికల్గా మనం చెప్పుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చి నియో క్లాసికల్. అది కొంచెం ఆ క్లాసికల్ ఎలిమెంట్ నుంచి కొంచెం తగ్గించి దాంట్లో కొంచెం మోడర్న్ యాడ్ చేసి కొంచెం దానికి తగ్గట్టు చేసి నియో క్లాసిజం స్టైల్ అంటారు. అన్నిటికన్నా చివరిది కాంటెంపరీ స్టైల్, అది మోడర్న్ స్టైల్ అంటారు. ఎక్కువగా ఇప్పుడు ఫాలో అయ్యే వాటికి మన ఫర్నిచర్ కానివ్వండి, లేకపోతే మనం వాడే మెటీరియల్స్ బట్టి కానివ్వండి, ఈ స్టైల్స్ అన్నీ మనకి దాని ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే అపార్ట్మెంట్ గురించి 2000 SFT ఫ్లాట్. అది మరీ కొత్తదనం కాకుండా కొంచెం రెండు మిక్స్ చేసి చూడటానికి ఎలిగెంట్గా ఉండటానికి, అంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఎలిమెంట్ ప్రతి ఐడియాని నేను తీసుకొని దాని ప్రకారం ఇల్లు డిజైన్ చేశాం. అపార్ట్మెంట్లో ఉన్న స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కొంతమందికి అర్థం కాదు. కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఎన్ని గదులు సరిపోతాయి, అవి ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలను ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ మాటల్లోనే విందాం. ఇది మన ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మన మెయిన్ ఫ్లాట్ ఎంట్రన్స్. ఇదే చూసుంటే ఇక్కడ ఎదురుగా అంతా ఆర్ట్ వర్క్ చేసి దీని ఒక ఎంట్రన్స్ వెల్కమ్ వాల్లా తయారు చేశాము. ఇది హాల్ అంటే విజిటర్స్ రూమ్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ విజిటర్స్ రూమ్ని మల్టీపర్పస్ రూమ్గా డిజైన్ చేశామండి. అంటే దీన్ని పొద్దున పూట వారిని కలవటానికి, ఆ ఇంట్లో ల్యాండ్ లార్డ్ని కలవటానికి వచ్చినప్పుడు వాళ్ళ గెస్టులు కూర్చోడానికి స్పేస్గా డెవలప్ చేశాం దీన్ని. ఆ తర్వాత దీన్ని ఒక హోమ్ థియేటర్ లాగా కూడా చేశాము. దీనికి ఏం చేసామంటే దీన్ని అకోస్టికల్ రూమ్లా తయారు చేశాము. ఇక్కడ ఒక గ్లాస్ డోర్ క్రియేట్ చేశాము. ఇది స్లైడింగ్ డోర్, ఓపెనబుల్ డోర్. అంటే అనగా డోర్ ఇలా ఓపెన్ చేస్తే మనకి చాలా స్పేస్ వేస్ట్ అవుతుందని ఇంటెన్షన్తో దీని ఒక స్లైడింగ్ డోర్గా మేము మలిచాం. దీన్ని ఏంటంటే మనకు కావాల్సినప్పుడు డోర్ క్లోజ్ చేసుకుంటాం. లోపల కనుక ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నా, టీవీ చూస్తున్నా, పక్కన వాళ్ళ బాబు చదువుకుంటున్నా, లేకపోతే వేరే వాళ్ళ యాక్టివిటీ అటు పక్క రూమ్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్ అని లేకుండా ఈ డోర్, ఇది అకోస్టికల్ డోర్ తయారు చేసాం. దీన్ని మేము హోమ్ థియేటర్గా మలుచుకున్నాం. ఈ 2000 SFT ఫ్లాట్లో ఎంతవరకు స్పేస్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఒక్కొక్క రూమ్ని ఎన్ని విధాలుగా వాడుకోవాలనే దాని మీద మేము బేసికల్లీ చేసి ఈ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టాము ఇక్కడ. ఇది మీరు చూసే గ్లాస్ పార్టిషన్. దీన్ని జనరల్గా ఒక షోకేస్ లాగా తయారు చేయకుండా దీనికి మనకి రోజంతా కూడాను ఎప్పుడు ఇది ఓపెన్ చేసి ఉన్నప్పుడు అటుపక్క మనుషులు కనపడతా ఉంటారు. కానీ ఎప్పుడైతే మనకి దీన్ని మనం క్లోజ్ చేసుకొని ఎప్పుడెక్కడ ప్రైవసీగా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే వేరే వాళ్ళకి బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఏం కనపడకుండా ఉండాలనే ఇంటెన్షన్తో మేము ఈ కర్టెన్స్ అనేది క్రియేట్ చేసాము. ఈ కర్టెన్స్ మనకి ఎట్లా కావాలంటే అలా మలుచుకోవచ్చు. వీటిని మనం కంప్లీట్గా వీటిని అలా క్లోజ్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి దీన్నే మనం సెమీ ఓపెన్ అనగా కొంతవరకు మాత్రమే ఓపెన్ చేసుకునేటట్టు ఇలా క్రియేట్ చేస్తాము. ఈ లివింగ్ రూమ్ని క్రీమ్ రూమ్ కాన్సెప్ట్తో చేశాము.
మీరు చూసుండే ఆ కర్టన్స్ దగ్గర నుంచి కానీ మేము పిక్ చేసిన ప్రతి ఐటమ్ కూడాను ఎక్కువ వరకు క్రీము కొంచెం బ్రౌన్ టింజ్ ఉండే మెటీరియల్ తీసుకున్నాం. ఇది ఎందుకు తీసుకున్నాం, రూమ్ డార్క్ కలర్ సోఫాలు ఎందుకు తీసుకోలేదు, లైట్ కలర్ సోఫాస్ ఎందుకు తీసుకున్నాం, ఒక్కసారి ఇంట్లోకి లోపలికి వచ్చిన తర్వాత రూమ్ పెద్దగా కనపడటానికి ఒక రీజను, రెండోది ఎలిగెన్సీ. నల్ల సోఫాలతో రాని ఎలిగెన్సీ ఈ క్రీమ్ కలర్ సోఫాస్తో మనకు వస్తాయి. ఇది ఇంటి మధ్యలో ఒక డైనింగ్ రూమ్ అండి. ఈ డైనింగ్ రూమ్లో మనం బేసికలీ సెంటర్లో కరెక్ట్గా ఈ రూమ్ డైమెన్షను ఒక 25 అడుగులు 22 అడుగులు డైమెన్షన్లో కరెక్ట్గా సెంటర్లో మనం ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నాం. డైనింగ్ టేబుల్కి చెరువు దిక్కున ఫ్యాన్ పెట్టి డైనింగ్ టేబుల్ సెంటర్లో పైన ఒక ఆర్ట్ వర్క్ క్రియేట్ చేశాం. ఆర్ట్ వర్క్ అనేది మనం ఒక 4-5 డిఫరెంట్ ఫామ్స్లో చేయొచ్చు. ఒకటి వచ్చేసేసి వుడ్లో చేసుకోవచ్చు, ఒకటి లైట్స్తో ఆర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, రెండోది స్టోన్. ఈ ఒక్క సెంటర్ రూమ్ని బాగా కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో ఎంతవరకు ఆర్ట్ పెట్టచ్చు అనే దాని మీద మేము ఆర్ట్ పెట్టాము. ఇక్కడ దీంట్లో ఈ స్టోన్ వర్క్, దీన్ని గ్రనైట్ బెంగళూరు స్టోన్ అనగా మెత్తగా ఉండే ఒక స్టోన్లో తీసుకొని దాని మీద ఎంతవరకు మనం ఆర్ట్ వర్క్ అంటే హ్యాండ్తో చెక్కిన స్టోన్ వర్క్ ఇదంతా. యాక్చువల్గా చూస్తే ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ ప్లాన్. ఎప్పుడో పాత టైప్లో మనకు సెంటర్లో ఉండేది మీకు అక్కడ కనిపించేది ఒక చిన్న మన సరస్సు. ఆ సరస్సు చుట్టూ ఉన్న మెట్లు, ఆ మెట్లు చుట్టూ ఉన్న బిల్డింగ్స్ చుట్టూ ఉండే రోడ్స్. ఆ కాన్సెప్ట్ తీసుకొని దాని బేసిస్ మీద ఒక ఆర్ట్ని డిజైన్ చేసి వీళ్ళకి ఇచ్చాను. ఇది జనరల్గా ఏంటంటే ఇలా చూడంగానే ఎవరికి కూడా అర్థం కాదు. ఒక ఆర్ట్గా దీన్ని ఆరాధిస్తారు, బాగానే ఉంటుంది. కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది కేవలం దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళే. ఇది మన డైనింగ్ రూమ్లో కిచెన్ సైడ్ ఉండే రూమ్స్. అది మనకు వచ్చి కనిపించేది అక్కడ ఒక కిచెన్ డోరు. ఇది దాని కిచెన్ ఆనుకొని ఉన్న పూజా రూమ్ వచ్చేసి ఇక్కడ రెగ్యులర్గా వచ్చే ఈ పొగ వల్ల రోజు నేను క్లీన్ చేసుకోవడం నాకు కష్టం వద్ద ఇంటెన్షన్ మీద మేము ఇక్కడ చుట్టూ గ్లాస్ ఇచ్చాం. అది సిరామిక్ గ్లాస్ అనేది తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. రెండోది వచ్చి లుక్ వైజ్ కూడా చూడటానికి బాగుంటుంది. ఇచ్చే మధ్యలో ఈ స్టీల్ చూడటానికి పైన ఒక సింపుల్ లైట్, కింద వచ్చేసి ఇది. వాళ్ళకి ఎంత త్వరగా క్లీనింగ్ చేసుకొని ఎంత త్వరగా రోజుకు 2 సార్లు పూజ చేస్తారు కాబట్టి వాళ్ళకి అది ఉపయోగపడేట్టుగా మేము డిజైన్ చేశాం. ఇదే అంశాన్ని కొనసాగించే ముందు శ్రీనిలయంలో స్వల్ప విరామం. పూజా రూమ్ దాని ఆనుకోనే ఇటు పక్క మనకు ఒక వాష్ బేసిన్ క్రియేట్ చేశాము. ఇది డైనింగ్కి అప్రోచబుల్ చాలా దగ్గర అనమాట. దానివల్ల ఈ మూల క్రియేట్ చేయాల్సి వచ్చింది. దానికి మన ఇండ్లు రిఫ్లెక్షన్ అంతా కనపడటానికి అని చెప్పేసి ఒక పెద్ద గ్లాస్ మిర్రర్ ఇచ్చాం. సో అది ఇవ్వటం వల్ల ఏంటంటే రూమ్స్ చిన్నవి అయినా సరే ఈ గ్లాస్ మిర్రర్ వల్ల ఇల్లంతా ఈ రూమ్ అంతా కనపడతా ఉంటుంది. అది ఇంటెన్షన్. దాని పక్కన షోకేస్ ఇచ్చాము. ఇది మన మాస్టర్ బెడ్రూమ్. కరెక్ట్గా ఈ వాష్ బేసిన్ పక్కనే మనం మాస్టర్ బెడ్రూమ్ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ చూసుంటే మీరు ఇక్కడంతా ఒక ఆర్ట్ వర్క్ క్రియేట్ చేశాం. దానికి కారణం ఏంటంటే వీళ్ళ ఇంట్రెస్ట్ మీద దీనికి మాకు ఇక్కడ మంచి ఒక డాన్సింగ్ సింబల్స్ కావాలనే రీజన్ మీద మేము ఈ ఆర్ట్ వర్క్ ఇక్కడ క్రియేట్ చేశాము. రైట్లో మీకు వార్డ్రోబ్స్ ఉన్నాయి. మొత్తం దీని బట్టలన్నీ మనం పెట్టుకునే దానికి. ఈ ఒక్క రూమ్ మాత్రమే వుడెన్ ఫ్లోరింగ్లో చేశాము. కారణం ఏంటంటే మార్బుల్ అయితే ఇక్కడ కొంచెం ఈ హైట్లో ఉండటం వల్ల చలి ఎక్కువ, కాళ్ళు కింద పెట్టినప్పుడు కొంచెం వెచ్చగా ఉండాలని ఒక ఇంటెన్షన్ మీద ఈ వుడెన్ ఫ్లోరింగ్ క్రియేట్ చేశాము. ఇది సౌత్ వెస్ట్లో క్రియేట్ చేసిన బెడ్. ఈ బెడ్కి అటుపక్క ఇటుపక్క 2 ప్లేసుల్లో కూడా మేము షోకేస్ క్రియేట్ చేశాము. సో మా ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ హోల్ బెడ్రూమ్లో ఎక్కడా కూడా స్పేస్ వేస్ట్ అవ్వకుండా, కొత్త ఎలిమెంట్స్ ఏమీ పెట్టకుండా అన్నీ ఇంటిగ్రేట్ చేసి పెడదామనే ఇంటెన్షన్తోనే మేము ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ పెట్టాము. ఈ సీలింగ్ వచ్చేసేసి దీంట్లో కూడా టోటల్గా మొత్తం డిజైన్ ఒక వుడెన్ రాఫ్టర్స్, పాతదనం ఉట్టిపట్టడానికి వాళ్ళు కొంచెం రాఫ్టర్స్ కావాలని అడిగారు. ఎక్కువ రాఫ్టర్స్ పెడితే ఈ రూమ్లో చిన్న రూమ్లో బాగోని ఇంటెన్షన్తో 4 రాఫ్టర్స్ పెట్టి, అనగా 4 దిమ్మలు, ఆ 4 దిమ్మలు పెట్టి ఆ వుడెన్ దిమ్మలు, ఆ దిమ్మలు సంబంధించి ఆ గ్లాస్ కానీ క్రియేట్ చేయడం కానీ చేశాము. దీంట్లో కొంచెం మోడర్నిటీ యాడ్ చేశాము. అంటే న్యూ క్లాసికల్ స్టైల్లో మనం ఎప్పుడైతే కొంచెం ఇంకా కొత్తదనం యాడ్ చేయాలి ఇంటెన్షన్తోనే పైన సీలింగ్లో ఆ గ్లాస్ పెట్టామన్నమాట. మనం ఇప్పుడు చూడబోయే రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ రూము ఒక 13x14 సైజు రూమ్. దీంట్లో మనం బెడ్ అనేది సెంటర్కి వేసుకుంటే అది దానివల్ల మనకి స్పేస్ అంతా చుట్టుపక్కల వేస్ట్ అవుతుంది. వుడెన్ ఫ్లోరింగ్ మీద ప్లే ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. అవన్నీ ఆడుకోవాలి అంటే ఆయనకి స్పేస్ కావాలి. ఆ స్పేస్ కోసం అని బెడ్ని అంటే ఈ ఒక మూలకు జరిపి దాని కిందే మనం ఒక వార్డ్రోబ్ వచ్చింది. ఆ వార్డ్రోబ్ మీరు చూసుంటే దాంట్లో అంతా స్టోరేజ్ అన్నమాట. అది సంబంధించిన పుస్తకాలు కానివ్వండి,
లేకపోతే సంబంధించిన వేరే వస్తువులు ఏదైనా కానీ మొత్తం దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవడానికి. ఈ వార్డ్రోబ్లో ఒక పక్క ఏమో బట్టలు ఉన్నాయి, ఇంకో పక్కనే బుక్ ర్యాక్ ఉంది. ఈ బుక్ ర్యాక్ని వార్డ్రోబ్తో పాటు ఇంటిగ్రేట్ చేసి ఒక గ్లాస్ ర్యాక్లా తయారు చేశాం. బట్టలు కనిపించాల్సిన అవసరం లేదు కాబట్టి దానికి ఒక వుడెన్ వెనియర్స్ ఇచ్చేసి అది క్లోజ్ చేశాం. మీరు ఇక్కడ కట్టెన్ చూస్తున్నారు. ఆ కట్టెన్ మీద స్కూటరు, కారు, ట్యాక్సీసు, హెలికాప్టర్స్ సంబంధించిన ఆటోమొబైల్ సంబంధించిన ప్రతిదీ పెట్టామన్నమాట. తర్వాత కలర్స్, సో ఆ కలర్స్ సంబంధించి మల్టిపుల్ కలర్స్, ఒక 6 కలర్స్ 7 కలర్స్ సంబంధించినవి పెట్టాము. తర్వాత వచ్చేసి స్టడీ టేబుల్ పైన షోకేస్లో కార్లు, వాళ్ళు వీళ్ళు గిఫ్ట్లు ఇచ్చినవి కానీ ఆల్ ఐటమ్స్ మేము ఇక్కడ స్టాక్ చేసుకోవడానికి పెట్టామన్నమాట. ఇది మాత్రం కేవలం ఫ్యామిలీ రూమ్. ఈ ఇంట్లో ఉండే ముగ్గురు కలిసి కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఒకటైతే, రెండోది వచ్చేసి ఇక్కడ కూడా ఒక టీవీ పెట్టి ఇక్కడ కూడా ఈ బాబు ఆడుకోవడానికి ఎక్స్ గేమ్స్, ఎక్స్ బాక్సెస్ ఇవన్నీ కానీ ఇక్కడ మనం క్రియేట్ చేసాము. సో ఈ రూమ్ వచ్చేసి ఈ మనం ఎక్కువ క్రీమ్ కాన్సెప్ట్ కాకుండా బ్లాక్ కలర్ కాన్సెప్ట్ మీద వెళ్ళాము. అనగా బ్రౌన్ మెటీరియల్ వాడాము, కొంచెం క్రీమ్ వాడాము, కానీ ఎక్కువ మేజర్ పార్టీ సోఫాలు కానీ అంతా బ్లాక్ కలర్ సోఫాస్ వాడాము. ఈ కిచెన్లో మీరు చూసుంటే ఇది మాడ్యులర్ కిచెన్. అనగా యాక్చువల్గా ఈ కిచెన్ని ప్రతి లోపల ఉండే ప్రతి ఐటమ్ కానీ ఏది కానీ రెగ్యులర్ డస్క్లా కాకుండా వాటిని ఒక బాస్కెట్స్ క్రియేట్ చేసి దాంట్లో మేము క్రియేట్ చేసాము. ఈ కిచెన్ టాప్ అనగా దాన్ని మేము గ్రనైట్ వాడాము. గ్రనైట్ ఎందుకు వాడాము అంటే ఈ గ్రనైట్ అనేది చాలా హార్డ్ మెటీరియల్. దీంట్లో ఇక ఎక్కువ నీళ్లు అవి పడుతుంటాయి కాబట్టి అవన్నీ కూడా లోపలికి సీప్ అవ్వకుండా మేము గ్రనైట్ వాడాము. ఆ పైన మీరు చూసుంటే ఎక్కడా కూడా కిచెన్లో పైన ఎక్కడో మచ్చుల్లా కానివ్వండి, గ్యాప్ కానీ ఇవ్వలేదు. కారణం ఏంటంటే కిచెన్లో తొందరగా డస్ట్ పడుతుంది, తర్వాత జిడ్డంతా పడుతుంది. అదంతా క్రియేట్ ఉండాలని చెప్పేసి ఇదంతా గ్లాస్ డోర్స్లా పెట్టేసి పైన ఎక్కడ కూడా మనం ఖాళీ లేకుండా ఫాల్ సీలింగ్ కంటించి మొత్తం మేము క్రియేట్ చేసి పెట్టేశాము. ఇక్కడ మనం కిచెన్లో ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ క్రియేట్ చేశాము. ఇదే ఇవాల్టి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ETV 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.